हरे कृष्णा। రాధే రాధే. హాయ్ ఎందుకు నమస్కారం. మై లవ్ ఇస్ లవ్ వెబ్ సిరీస్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కొత్త కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తాం, సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కరు కూడా సహాయం చేయరు. మా ఆయన చూస్తే పొద్దున్నే వెళ్ళిపోతారు. ఈయన కొడుకు చూస్తే ఖాళీ అయిపోయిన సిలిండర్ లాగా ఒకే చోటే ఉండిపోతాడు. పని చేయడు, డబ్బులు సంపాదించడు. పైన ఇల్లు చూస్తే ఖాళీగా ఉంది. ఎవరైనా అద్దెకి తీసుకుంటే బాగుండేది. రే లేచావా లేదా? రే ఏంటమ్మా పొద్దున్నే ఇంకా సూర్యుడు కూడా వచ్చాడో లేదో? ఏంట్రా పొద్దున్నే సూర్యుడు రాలేదా? రే సూర్యుడు వచ్చి పలకరించి టిఫిన్ చేసి వెళ్ళిపోయాడురా. ఇంకా లెగులేదా? లెగు. సరేనమ్మా. రేఖా నీళ్ళు తీసుకురా. వస్తున్నానండి, త్వరగా లెగు. ప్రేక్షక దేవుడికి ప్రణామం, శుభోదయం. ప్లీజ్ హలో. అసలేంటి ఇక్కడ అద్దెకి ఇల్లే దొరకట్లేదు. దీనికోసం వెతికి వెతికి 2 కేజీలు తగ్గిపోయాను. త్వరగా పెరిగిపోవాలి. సరే రావే, వచ్చేసాం. ఇక్కడే దగ్గరలోనే ఉంది. ఏం రావడమో ఏంటో, ఇల్లు దొరికేసరికి నా సరుకు మొత్తం అయిపోయేలా ఉంది. సరే రా, నేను కొన్నిస్తాను. మొన్న ఒకసారి ఇలాగే చెప్పావు కొనిస్తానని, కానీ కొనివ్వలేదు. సరే ఈసారి పక్కా కొనిస్తాను. అయితే ఓకే. లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ మీద ఒట్టు. ఉసే ఒట్టేయడానికి నా బాయ్ ఫ్రెండే దొరికాడా నీకు? సరేరా. ఏమైంది? ఏం లేదు, రా. Oh my god. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరప్ప పొద్దున్నే? ఉన్నాం. ఏం కావాలమ్మా? ఆంటీ ఇల్లు అద్దుకుందా? అక్కడ టూలైట్ బోర్డ్ కనపడిందా? కనపడిందే. మళ్ళీ అడుగుతున్నావేంటి? అంటే కన్ఫర్మ్ చేసుకుందామని. లేకుంటే మేమే తీసేస్తాం కదా. ఉసేయ్, వెళ్ళిపోతాను రావే బాబు. ఈమె చూస్తుంది, నాకు భయమేస్తుంది. ఉసే నాకు ఓపిక లేదే, కొన్ని రోజులే కదా, అడ్జస్ట్ చేసుకో. సరే ఆంటీ, అద్దెంత? అద్దె 10,000, అడ్వాన్స్ 50,000. ఓకేనా? సరే ఆంటీ, ఒకసారి రూమ్ చూడొచ్చా? పైకి వెళ్ళండి. వెళ్తాంలే. రే పైన ఏదైనా ఉంటే తీసుకొచ్చే.
వీడేం చేస్తున్నాడు? ఏంట్రా? ఏం లేదమ్మా. ఏంటిది? ఏం లేదమ్మా. ఏం లేదమ్మా. వీడొకడు. వామ్మో. ఇంతసేపు దీన్ని చూసి ఫీల్ అయ్యానా? ఇది ఇక్కడ ఉంది. తినెక్కడబ్బా? హాయ్. మీరు? ఇందాక పైన మాట్లాడాం కదా. ఓ మీరా, చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? అది మీకెందుకు? నేను ఎలాగో బయటికి వెళ్తున్నాను, అందుకే మిమ్మల్ని అడిగానండి. షాపింగ్కి వెళ్తున్నా. నేను మీతో పాటు రావచ్చా? ఇందాక ఎక్కడికో వెళ్తున్నానన్నారు. అంటే మీరు ఒక్కరే వెళ్తున్నారని. సరే రండి, మీకు ఒకరిని పరిచయం చేపిస్తా. ఎవరు? తను మీకు చాలా పరిచయస్తురాలు. ఎవరు అమ్మాయి? రండి, మీరే చూస్తారుగా. ఎవరేంటారబ్బా? చూద్దాం. ఏంటన్నా మస్తు హ్యాపీగా ఉన్నట్టున్నావు? రేయ్, నా ఫేస్ అలా కూడా కనబడుతుందరా నీకు? అంటే మాడిపోయిన ముఖానికి ఫేస్ ప్యాక్ పెట్టినట్టుగా ఉంటాను. ఏంట్రాయ్, నా మీద పని చేస్తున్నావు? అప్పునేనా? అలా ఏం కాదన్నా. సర్లే, రొటీ. సరే అన్న. ఏంట్రా భలే హ్యాపీగా ఉన్నట్టున్నావు? అరే, నా ఎక్స్ప్రెషన్ అలా కూడా కనబడుతుందరా మీకంతా? సర్లే గాని ఏంట్రా ఇక్కడ పల్లీలు అమ్దామని. జోకలా? లేకపోతే టీ షాప్ దేనికి వస్తారా? సర్లే గాని నీ పేరుతో టీ చెప్పు. నా పేరుతో ఇంకోటి. ఉత్తోడికి జల్లోడి జామిన్ అన్నట్టు ఈడికి ఇవ్వడమే బొక్క. అలాంటిది ఈడి పేరుతో ఇంకోటికి ఇవ్వాలంట. ఇస్తున్నా అన్న. ఏంట్రా మీ ఇంటి మీదకి అమ్మాయిలు అద్దెకొచ్చారంట? వచ్చారు. ఏం చేయమంటావు? అదేంట్రా ఇంత చిరాకు పడుతున్నావు? చిరాక? తను చేసిన పనికి. అలాంటి పని ఏం చేశారా? చేశారా కదా, చేసింది. ఏం చేసిందిరా బాబు? నిన్నొకరిని పరిచయం చేస్తాను తీసుకెళ్ళింది. సిటీ మొత్తం తిప్పింది. ఎవరో చూపించిందా? ఎక్కడ చెప్పింది? ఇంకొకసారి చెప్తానని నెంబర్ తీసుకుని హాయ్ పెట్టమంది. అప్పుడే నంబర్లు కూడా తీసుకున్నారన్నమాట. మళ్ళీ ఫోన్ చేస్తా అంది. ఎప్పుడు చేస్తుందో ఏంటో. సరే. రే, బిల్ ఎంత అయింది? ఏంటన్నా మొత్తం కట్టేస్తావేంటి? అది ఒక నిమిషం అన్నా, మొత్తం 6,950 రూపాయలన్నా. ఇప్పుడు కలిపి 7,000 అన్నా. అంతేనా? అయితే ఇప్పటికీ కలిపి రాసుకో, సరేనా? ఇంత మాత్రానికి అడగడం దేనికి? సరే అన్నా. ఏం కావాలన్నా? చెప్పవే. ఏంటి? అదే చెప్పండి. చాలా సెకండ్ అన్నా నీలో. అలా ఏం లేదు, చెప్పండి. చెప్పాను కదా నీకు ఒకరిని పరిచయం చేస్తా అని. రా. నేను రాను.
ఎందుకు? నిన్నే కూడా ఇలాగే చెప్పి సిటీ మొత్తం తిప్పావు. ఈసారి అలాంటిది ఏమున్నదు, పక్కా పరిచయం చేస్తా. సరే సరే, లొకేషన్ పెట్టండి. సరే సరే. వద్దు. ఈసారి ఎన్ని చుక్కలు చూపిస్తుందో ఏంటో. హే రారా వెళ్దాం. పద. రే, హాయిగా ఇంట్లో రెడీ రావచ్చు కదరా. అయినా అక్కడ ఏముందని అంత రెడీ అవుతున్నావు? రేయ్ ఇది చాలరా అమ్మాయిని పడేయడానికి. ఈడు ఇన్ ఓవర్ యాక్షన్. రేయ్ ఇక్కడ రెడీ అయితేనరా మజా ఉంటది. ఏ సెలూన్ షాప్ అని మాత్రం నువ్వు హీరోలా ఉంటాడు అందుకేగా. Yes. ఏంటో నువ్వు రెడీ అవ్వడం చూస్తుంటే ఆ అమ్మాయి నిన్ను పిలిచిందో నన్ను పిలిచిందో అర్థమే కావట్లేదు. సర్లేరా అయిపోయింది పదా. ఈడు ఈయన దేశాలు రా. అన్నా వస్తానా. తమ్ముడు సరే హీరోలో ఉన్నావు. థ్యాంక్స్ అన్న. సరిపోయింది సార్ రా. నేను రెడీ. ఒక 2 minutes, నేను కూడా రెడీ. అవును, ఎవరిని పరిచయం చేపిస్తావు నువ్వు? ఎవరికి? ఇందాక అతనికి చెప్తున్నావు కదా ఎవరినో పరిచయం చేపిస్తావని. అక్కడ చూపిస్తారా? చూపిస్తావా? సరే, అతను ఎక్కడున్నాడో అని ఒకసారి కనుక్కో. ఎందుకు? అమ్మాయిలుగా ముందు మనం పోవడం ఏంటే? నీలో కూడా ఈ యాంగిల్ ఉందంటే కుంబియా మజాకా. బాగానే చూసి పెట్టారు. సర్రా వెళ్దాం. చూసే ఇంకా ఎంతసేపు అని వెయిట్ చేయాలి? వచ్చేస్తాడు, ఆగు. వాడు వచ్చే లోపు నేను చచ్చేలా ఉన్నా. సరే ఆగు, నేను వెళ్ళి ఏదైనా తీసుకొని వస్తా. సరే త్వరగా రా. వీడొక్కటే రమ్మంటే వీనితో కూడా తీసుకొచ్చాడేంటి? రే మావా, తనే రా అమ్మాయి. పర్లేదురా అమ్మాయి బాగానే ఉంది. నువ్వేం మార్క్ లేకే వెళ్ళి అక్కడ కూర్చో. సర్లే. హాయ్. కూర్చో. ఇదేంటిది, ఏదో చెప్తా అని పిలిచి చాటింగ్ చేసిందా ఏంటి? అదేమో అమ్మాయితో కడుతున్నాడు. అమ్మాయితో పాటు ఇది కూడా వచ్చిందలే. ఇదెక్కడ? ఓ ఇక్కడ ఉంది. మీకు 10th మార్కులు వచ్చాయి? దేనికి? మార్కులు తెచ్చుకొని ఉద్యోగం ఇస్తావా ఏంటి? అది కాదండి, ఏదో చెప్తానని పిలిచి అలా కూర్చున్నారు అందుకని. చెప్తాను కానీ ఇప్పుడేం చేస్తున్నావు? మీతో మాట్లాడతాను కదండి. ఏదో పంచలేకే. అలా అన్నారా? ప్రస్తుతానికైతే ఖాళీ అండి. ఖాళీయా? ఏ జాబ్ వెతుకో తెలీదా? వెతుకుతున్నానండి, అదే దొరకట్లేదు. ఎందుకీ మీ పేరు చెప్పలేదు? ఇంకా సేపట్లో నువ్వే తెలుసుకుంటావు కదా. నేనే తెలుసుకుంటున్నా. ఎలా? చెప్తా కానీ నేను నన్నెందుకు అలా చూసావు? ఎప్పుడండి? నిన్న మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు. చేసేసారా? అవును. చెప్పు, ఎందుకు అలా చూసావు? మిమ్మల్ని మొదటిసారిగా మేడ మీద చూశాను, చూడగానే నచ్చారు. అఫ్కోర్స్ చూడడానికి చాలా క్యూట్గా ఉన్నారు, అందుకని చూడుకుని ఉండలేకపోయాను. అంటే ఏంటి, ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నానా అంటే? మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? ప్రేమంటే ప్రేమే. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా?
ఎవడిడు ఇలా చూస్తున్నాడు? ఏంట్రా ఫోన్ ఎత్తుకెళ్ళి గదిలా చూస్తున్నావు? మీరు చూడండి చాలా బాగున్నారు. ఏంటి నేనా? మీ పేరేంటో తెలుసుకోవచ్చా? తెలుసుకో. మీకు చెప్తారని. నా పేరు కుంబి. ఏంటి కుంభా? కుంభ కాదు, కుంబి. అదేం పేరండి? పేరు మీ అమ్మ నాన్న పెట్టారా, మీరే పెట్టుకున్నారా? నేనే పెట్టుకున్నా. ఇందుకి అసలు పేరేంటో? కుమారి బి. షార్ట్ అండ్ స్వీట్ గా కుంబి అని పెట్టుకున్నా. షార్ట్ గా ఉంది కానీ స్వీట్ గా లేదు. ఆ? ఆ, ఏం లేదండి. ఏంటండి ఇంత తింటున్నారు? నువ్వేం కొనిస్తావా? టైం పాస్ కడగానండి. నేను కూడా టైం పాస్ కి తింటున్నా. టైం పాస్కి ఇంత తింటుంటే టైం వస్తే ఇంకెంత తింటుందో. ఏంటి? ఏం లేదు, తినండి. ఏంట్రా దగ్గరకు వచ్చేసావు? నాకు నీకు నాకు నీకు మీ దగ్గరున్న నా దగ్గరున్నా. కుర్కురే ఇవ్వండి. నేను ఇవ్వను. ఎక్కడ వచ్చారా? ఫ్రెండ్స్తో బయటకు వచ్చానమ్మా. ఎవర్రా ఆ గుండోడుతానా? ఏడు సర్లే గాని పక్కనున్న అమ్మాయికి ఇవ్వు. అమ్మాయా? అమ్మాయి ఎవరమ్మా? స్వాతికి ఇవ్వరా. స్వాతినా? స్వాతి ఎవరు? నువ్వు మాట్లాడుతున్న అమ్మాయికి ఇవ్వరా. చెప్పండి అత్తయ్య. అత్తయ్య? ఏంటి మనకు చెప్పేశావా మన ప్లాన్ గురించి? ఇంకా లేదత్తయ్య, బావని కాసేపు ఆడుకుందామని. ఆడుకుందామని? దేనికి? నా కొడుకుని ఎక్కువసేపు ఆడుకోకు, సరేనా? సరే అత్తయ్య. మా అమ్మకు నువ్వెలా తెలుసు? అయ్యో మధు బావా. ఏంటి బావా? అవును బావా, నువ్వు నాకు ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు, కానీ నువ్వంటే నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం. ఆ రోజు అత్తయ్య కాల్ చేసి నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావు అని చెప్పింది. అప్పుడు నాకు కొంచెం బాధేసింది. మళ్ళీ కొన్ని రోజులకి అత్తయ్య కాల్ చేసి వాడు అమ్మాయిని వదిలేశాడు అని చెప్పింది. అయితే నువ్వు ఇక్కడికి వచ్చింది నీకోసమే బావా. ఏంటి నా కోసమా? హాయ్ అమ్మ స్వాతి, ఎక్కడున్నావు? ఇక్కడే జాగింగ్కి వచ్చాను అత్తయ్య. మీ బావున్నాడు కదా? బావకేమైంది? వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి వీడిని వదిలేసింది. ఇప్పుడు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకొని అంటున్నాడు. ఎలాగో మీ బావంటే నీకు ఇష్టం కదా, అందుకే పెళ్లి చేసుకుంటామని అడగడానికి కాల్ చేశాను. బావ అంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుంటావని అడగాలేంటి? నేను ఎప్పుడో రెడీ అత్తయ్య. కానీ నువ్వు ముందు అద్దె అడగడానికి వచ్చినట్టు రా. ఎందుకు అత్తయ్య? వాడికి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లే. నువ్వు మరదల్లా వస్తే వాడు పెళ్లి చేసుకొని అంటాడు. నువ్వు అద్దె తీసుకోవడానికి వచ్చినట్టు రా. తర్వాత వాడిని మనము కన్విన్స్ చేద్దాం. సరే అయితే. సరే అయితే ఓకేమా? నేను రేపే బయలుదేరుతా.
ఏంటి బావా ఎలా ఉన్నావు? బాధలో ఉన్నా. అదేంటి కొండ మీద ఉన్నాం కదా. సరే అయినా ఏంటి బావా ఎండిపోయిన చాప్లా పెట్టావు నీ ఫేస్ని? కొంచెం హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎక్కువ మాట్లాడనుకో ఇక్కడి నుంచి తోసేయగలదు, జాగ్రత్త. ఏ ఇప్పుడు నేనేం చేసా? ఏం చేసావా? నువ్వు ఇక్కడికి వచ్చింది ప్లాన్తోనే కదా. అలా కాదు బావా. నువ్వు నాతో మాట్లాడుకో. నువ్వు అలా అంటే ఎలా చెప్పు? చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమా? ఇష్టమే కానీ నువ్వు చూస్తే వేరే అమ్మాయి వెనకలా కుక్కలా పడుతున్నావు. ఇష్టం అంటున్నావు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కలవలేదు నన్ను. నిన్ను కలవాలని చాలాసార్లు వచ్చాను. వచ్చినప్పుడు ఎందుకు కలవలేదు? నిన్ను చూస్తే నవ్వొచ్చింది బావా నాకు. నవ్వెందుకు? ఎందుకంటావేంటి బావా? తెల్లారితే టీ కొట్టు, నైట్ అయితే బీర్ కొట్టు, లేదా అమ్మాయిని పడుకొట్టు అన్న స్టేజ్లో ఉన్నావు. నీతో వచ్చి నేనేం మాట్లాడను? అయినా ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడుతుంటుందో లేదో తెలియదు కానీ బ్రేకప్ అయిన తర్వాత వాని ముందు మందునడం మాత్రం పక్కా. బావా ప్రాస్ అదిరింది. వినేవాడికి ఆనందం, అనుభవించడానికి బాధ. నా మాట కూడా నీకు ప్రాసలా అనిపిస్తుందా? అయినా వాళ్ళ గురించి మనకెందుకు బావా, నీ గురించి చెప్పు. అవును ఇందుకు నీ బ్రేకప్ ఎలా అయింది? అయినా అది ఇప్పుడు ఎందుకే? చెప్పు బావా పర్లేదు. నేను చెప్పను. ఎందుకు? ఏం పోయే కాలం? నేను ఇంటికి వెళ్ళాలి, నాకు పని ఉంది. ఇంటికి వెళ్ళి ఏం పిక్కలు బావా, ఖాళీయేగా. వస్తే చెప్పు బావా పర్లేదు. సర్లేరా వెళ్ళి కూర్చుందాం. ఎంతసేపు నిలబడి మాట్లాడతాం రా. సరే. సరే చెప్తా విను. అది ఒక పెద్ద సిటీనే. వీడు మొదలెట్టాడ్రా బాబు. జాబ్ వెతికే ప్రయత్నంలో ఆపు. అమ్మయ్యా థ్యాంక్స్ కాపినందుకో. ఏమైంది? హరికథ చెప్పినట్టు చెప్పకే. బా ఫీల్తో చెప్పేటప్పుడు వినవే. ఫీల్తో చెప్పడానికి ఇదేం సక్సెస్ఫుల్ స్టోరీనా? చెత్త స్టోరీ. దీనికి ఫీల్ అవసరం అంటావు బావా? అదే మరే నేను తక్కువ వినేసి చెప్తా విను. తన పేరు బాను. మేమిద్దరం చాలా గాఢంగా ప్రేమించుకునేవాళ్ళం. గాడమా గాడగుడ్డ? ఏంటి? ఏం లేదు బావా, కంటిన్యూ. ఎందుకో ఏమో తెలీదు, ఒకరోజు వచ్చి బ్రేకప్, ఇక నువ్వు నన్ను కలవకు. అలా బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అందుకే ఏ అమ్మాయి పడదని వదిలేసా. మళ్ళీ చాలాసార్లు ఆ అమ్మాయి కోసం ట్రై చేసావు కదా. మరి ఏం చేయమంటావు? చాలాసార్లు కాల్ చేశా, కలవలేదు. ఆ అమ్మాయి ఏ కారణంతో వదిలేసిందో తెలియదు. కానీ తను వెళ్ళేటప్పుడు మాత్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోంది. తను ఎవరి గురించి మాట్లాడిందో అర్థం కాలేదు. బావా ఏంటి? నీకు ఒక విషయం చెప్పాలి. దేని గురించి? ఆ అమ్మాయి నిన్ను ఏ కారణానికి వదిలేసింది తెలుసా? దానికి కారణం నేనే.
బావని చూడలేదా? లేదు, ఏ? ఏంలే. మీ బావని వేరే అమ్మాయితో ఉండడం చూశాను. చూసావా? అబద్ధం. నేను నమ్మను. నాకు నా బావ మీద నమ్మకం ఉంది. ఇటు చూడు, ఈ నమ్మకం ఇన్స్టాగ్రామ్లో వేరే అమ్మాయితో సెల్ఫీ తీయింది. ఏది? నేను ఇప్పటిదాకా ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. ఇది ఏకంగా సెల్ఫీయే దిగైంది. ఇప్పుడేం చేస్తామంటావు? పదా చెప్తా. ఆగు. హ్మ్. ఎక్స్క్యూజ్ మీ, బాను అంటే? నేనే. ఏం కావాలి? రాహుల్ ఎవరు తెలుసా? రాహుల్లా? ఏ రాహుల్? ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నావో ఆ రాహుల్. నాకు తెలుసు. నీకేమవుతాడు? నా బాయ్ ఫ్రెండ్. నీ బాయ్ ఫ్రెండ్ని. అదే రాహుల్ని. ఇంకా మర్చిపో. నేనెందుకు మర్చిపోవాలి? అసలు మీరెవరు? నేనా? కాబోయే పెళ్ళాంని. అయితే ఇదంతా నీకు అవసరం లేదు. నువ్వు రాహుల్ని వదిలేయాలంతే. అర్థమైందా? నేను వదలను. ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి, వదలయడానికి కాదు. అబ్బో, డైలాగ్ చెప్తుంది. ఇప్పుడు నువ్వు వదలేదనుకో, నువ్వు పని చేస్తున్న కంపెనీని రన్ చేస్తున్నది నా ఫ్రెండే. ఒక్క ఫోన్ చేస్తే నీ ఉద్యోగం ఊడిపోద్ది. ఇంకా నువ్వు లగేజ్ ప్యాక్ చేసుకొని పోవడమే. ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు? నేను రాహుల్ను ప్రేమిస్తుంటే మీకెందుకు ప్రాబ్లం? మళ్ళీ ఉద్యోగం అని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇలా అయితే నేను రాహుల్కు చెప్తాను. ఏంటి చెప్తావా? ఉద్యోగం కావాలా వద్దా? వీడిని వదులుకోలేను, దాన్ని వదులుకోలేను. ఇది చూస్తే వదిలే ఉంటుంది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందాం. ఏంటి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని ఆలోచిస్తున్నావా? రేపటి నుంచి తనతో తిరుగుతున్నావు తెలిసిందో? హాయ్ బాను. ఏంటే మూతల పండుకోదలా పెట్టావు? అదే ఫేస్ అలా పెట్టుంటేను. రాహుల్, నేను నీకు ఒక మాట చెప్పాలి. చెప్పు. ఎవడోదన్నాడో? ఇంకెప్పటికీ నన్ను కలవకు. నువ్వే కలుస్తావా దొంగ? అది కాదు, నాతో మాట్లాడకు అంటున్నా. ఏ ఎందుకు ఏమి అని అడక్కు. ఇంకా నన్ను మాట్లాడకు అంతే. అదే ఏ అంటున్నా. చెప్పాను కదా అడగద్దని. ఇందాకే కదే ఏదో మాట్లాడని ఉల్లాసంగా ఉత్సాహంగా పిలిచావు. పిలిచింది బ్రేకప్ చెప్పడానికి. బ్రేకప్ చెప్పడానికా? అవును, నీకు నాకు సెట్ అవ్వదు. ఏంటి బాను అలా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది? సరే, నన్ను వదిలేయడానికి ఒక్క రీజన్ చెప్పు. వదిలేయడానికి రీజన్ అడుగుతున్నావు కదా, నిన్ను ప్రేమించడానికి ఒక్క రీజన్ చెప్పు. పంచలేస్తా, కామెడీ కూడా చేస్తా. ఇది చాలదు? ఏదవ కామెడీ ఎవరికి కావాలి? అలా కాదు బాను, మళ్ళీ ఎవరు తగులుకోనని. ఏంటి? అదే వదిలేయడానికి కారణం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. సరే, నేను ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో, సరేనా? గుడ్ బాయ్. బాను బాను ఏమొచ్చింది ఏంటో, ఇది కూడా సెట్ అయ్యలేదు. ఛ
ఇంత జరుగుతున్నప్పుడు నీకు తెలియకపోడేంటి నాన్న? నాకదంతా తెలీదు, నేను ప్రేక్షకుని మాత్రమే. అంతేలేనన్నా, ఇంత జరిగిన తర్వాత నువ్వు మాత్రం ఏం చేస్తావు? చూడు బావా, నువ్వు ప్రేమించోడు కాదు, నిన్ను ప్రేమించోడు నీ లైఫ్కి వస్తే నీ లైఫ్ ఆనందంగా ఉంటుంది. నువ్వు సినిమా డైలాగ్ కొట్టకే. బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నీ లైఫ్లోకి వేరే అమ్మాయి వస్తే నువ్వు అక్కడ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకునేంత ఇష్టం. నా లవ్ని చెడదొబ్బింది నువ్వే కదే. నేను నీలాగే బావా, ప్రాస బాగుంటేనే వాడే. ఎక్కువ ఓరక్షణ చేయకు, ఇప్పుడే నీకు ఏజ్ అయిపోయింది. అమ్మా నాకేజ్ ఏమంత అయిపోలేదు. అవునా? కిందొకసారి పొట్ట చూసుకో, పెద్ద కుండలాగా అయిపోయింది. అమ్మా నాన్న కూడా కొత్త గొప్ప పట్టు ఉంది కదా. నేను అదే అంటున్నాను, నీకు కూడా కలర్ వేస్తే మీ నాన్నకు నాన్నలా ఉంటావు. అమ్మా అందుకే మూసుకొని చేసుకో. బావా, నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరకదు. దొరికిన దాన్ని దూరం చేసి మళ్ళీ మాటలు చెప్తుంది. నువ్వంటే ఇష్టం ఉన్నప్పుడు నీ లైఫ్లోకి వేరే అమ్మాయిని ఎలా రాని? సరే ఇప్పుడు వదిలేయండి, అంతా సెట్ అయింది కదా. రే, నీ మరుదు దొరకడమే నీకు అదృష్టం. అలాంటి అదృష్టం నీ కన్నులు కొట్టుకుని రమ్మనాలి. అరే, నీ మరదలు ఎంత మంచిది కాకపోతే అంతమందిని విడగొట్టి అదే ఎదిరించి ఇక్కడి దాకా వస్తుంది. మావయ్య తిట్టాడా పగలాడా? సర్లే, ఇంతమంది చెప్పిన తర్వాత చేసుకుంటా. ఇది నా కొడుకంటే. రేఖ, ఎవరు వచ్చినట్టున్నారు చూడు. వస్తున్నాను. ఎవరమ్మా నువ్వు? నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. అత్తయ్య? తనేంటి ఇక్కడ? ఇదేంటి లగేజ్తో పాటు దిగింది?